హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజైతే మనం రైస్ మిల్ దగ్గరకు వచ్చాము. అది వంశీకృష్ణ రైస్ మిల్లు. జై జవాన్ జై కిసాన్ అంటారు కదా. రైతు వడ్లు ధాన్యం పండిస్తారు. ఆ ధాన్యాన్ని బియ్యంగా మార్చేసేసి మన ప్లేట్ దగ్గరికి, మన నోటి దగ్గరికి తీసుకొచ్చే ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటనేది ఈరోజు మనం వీడియోలో చూద్దాము. పర్టికులర్గా ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకి రైస్ ఎలా వస్తుంది ఏంటి ఆ ప్రాసెస్ అంతా తెలియదు. నాకొద్దు, నీకు ఈ ఫుడ్ తిన్నా ఆ ఫుడ్ తిన్నా అని గొడవ చేస్తారు కదా, పర్టికులర్గా మొబైల్ అంటోళ్ళు. కానీ అది దాని వెనకమాల ఎంత కష్టం ఉంది అనేది మనం ఈ ప్రాసెస్ చూస్తే బియ్యం మనం అసలు వేస్ట్ చేయము రైస్ని. సో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఎవరిదో కాదు, మా మరిది వాళ్ళది. 22 సంవత్సరాల నుంచి ఈ రైస్ మిల్ని రన్ చేస్తున్నారు. పేరు వచ్చి కాశీ విశ్వేశ్వరరావు అండ్ అన్నయ్య మల్లికార్జునరావు గారు, ఇద్దరు కలిసి రైస్ మిల్ని రన్ చేస్తున్నారు. దాని ప్రాసెస్ అంతా లోపలికి వెళ్తాం, మాట్లాడుకుందాం. ఇంతకు మీకు అడ్రస్ చెప్పలేదు కదా, ఇది వచ్చేసి నగరాల సెంటర్, అమరావతి రోడ్డు మీద వస్తుంది. ల్యాండ్ మార్క్ ఎదురుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎదురు. లారీల నుంచి వడ్లు దింపుతాం. ఇది గోడం, వడ్లు స్టాక్ పెడతాం. ఇక్కడి నుంచి స్టాక్ పెట్టినాక మనకు కావాల్సిన లారీ కావాల్సినట్టుగా ఒక లారీ తీసుకొచ్చి ఇక్కడ బడ్డీకి పోసుకుంటాం. బడ్డీ కుప్ప చేస్తారు. ఈ బడ్డీ పోసినాక దీని ప్రాసెస్ వర్కింగ్ వస్తుంది. ఇక మిల్లు ఆడాలంటే పోసుకోవాలి. పోస్తే ఇది ఎలివేటర్ల ద్వారా రన్నింగ్ వస్తుంది. ఇంకా ఎలివేటర్ అంటారు దీన్ని. వడ్లు అక్కడి నుంచి ఆ కానాల నుంచి ఎలివేటర్లో వస్తాయి. ఈ ఎలివేటర్లో నుంచి దారగా ఇటు వచ్చి ఇస్తుంది. ఇది జలిడ. ఈ వడ్లు దాంట్లో దార పెడతారు. దార పెట్టినప్పుడు పైన మట్టిగడ్డ చెత్త చెదరం ఆగిపోద్ది. కింద ఇంకో జలిడ ఉంటుంది. ఇది డస్ట్ దొవ్వంతా కింద దిగిపోతుంది. ఆ జలిడ ఈ ఎలివేటర్ ద్వారా దానికి వస్తుంది. అది ప్యాడీ క్లీనర్ అంటారు దాన్ని. ఈ ప్యాడీ క్లీనర్లో సన్నమట్టి, ఈ సన్నమట్టి అని ఉంటే ఆగిపోద్ది. వడ్లలో వచ్చే మట్టి అక్కడ ఇక్కడే 2 చోట్ల ఆగిపోతుంది. ఆగిపోయినాక ఈ వడ్లన్నీ తీసుకుని వెళ్ళి రబ్బర్ షెల్లర్ అంటారు దీన్ని. ఇది రబ్బర్ షెల్లర్. దాంట్లో ప్యాడీ క్లీనర్ ద్వారా రబ్బర్ షెల్లర్కి వస్తుంది. ఇది 2 రబ్బర్లు. ఈ 2 రబ్బర్లు రన్నింగ్లో ఈ దార ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నలిగిపోతుంది. ఇక్కడ నలిగి ఇది ఇక్కడ డివైడ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి కొట్లోకి వెళ్ళిపోతుంది ఆ గొట్టాల ద్వారా. ఈ వడ్లు వచ్చేది ముందుకు వచ్చేస్తాయి. ఇది ముందుకు వస్తుంది. దీంట్లో నుంచి వడ్లు వచ్చాయి అటు వెళ్తుంది. దీన్ని సపరేటర్ అంటారు. సపరేటర్. ఇది వడ్లని మళ్ళీ వచ్చిన వాటిని వడ్లు బియ్యం క్లీన్ చేసిద్ది. బియ్యం ముందుకు వస్తాయి. వడ్లు ఏమైనా ఉంటే కొద్దిగా వెనక్కి వచ్చి మళ్ళీ దాంట్లోకి వస్తాయి ప్రాసెస్. ఇది దీన్ని తీసుకెళ్ళి దాంట్లోకి వస్తాయి. వైట్నర్ అంటారు దాన్ని. పాలిష్ చేసేది. ఇది పాలిష్. దీన్ని లైట్గా ఒకసారి పాలిష్ చేస్తే సరుకు తేడా వస్తుంది. అంటే లైట్గా ఒకసారి కొంచెం పాలిష్ చేసేసి ఆ కానాలకు వదులుతాం. వెనక్కి బ్యాక్ సైడ్ ఆ కానాలకు వదిలేసేస్తే స్టాక్ పెడతాం. అది 2వ రోజు తయారు పెడతాం. అప్పుడు అది ఆ కానాల నుంచి మళ్ళీ దీంట్లోకి వస్తుంది ప్రాసెస్. దీంట్లోనే పాలిష్ చేసుకోవాలంటే బ్రౌన్ రైస్ ఫస్ట్ సారి వేస్తాం సార్. అప్పుడు స్టార్టింగ్లో తీసుకోవాలా. అది ఇప్పుడు దీంట్లో నుంచి 2వసారి పాలిష్. ఇది 2వ పాలిష్. ఫుల్ పాలిష్ చేసేస్తున్నాం. సరుకు మసరా, లైట్ మసరా, ఫుల్ వైట్ కాదు మసరా ఈ తయారైంది. దీని నుంచి ఎలివేటర్ల ద్వారా సెప్టర్ అంటారు దీన్ని. సెప్టర్ 4 కానాలు ఉంటాయి, 4 దారులు. ఇది మొత్తం బియ్యం. ఇది 2వది బియ్యం వస్తాయి. 3వది ఇది బియ్యము నూక కలుస్తూ ఉంటుంది. ఎక్కువ బియ్యం వస్తాయి, కొంచెం నూక వస్తుంది. దీన్ని మళ్ళీ డెలివరీ రిటర్న్ వెళ్ళిపోయి మళ్ళీ సెప్టర్కి వెళ్తుంది. ఆ సెప్టర్కి వెళ్ళి మళ్ళీ దాంట్లోకి వచ్చేసి మళ్ళీ క్లీనింగ్ అయిపోయి నూక వచ్చేటికి ఇటు వెళ్తుంది. నూక కిందకు వచ్చేస్తుంది. ఇది నూక. ఇది నూకని బ్రోకెన్ రైస్ అంటారు. ఇది తయారైపోయి ఇట్లా వస్తుంది. ఇది డీస్టోన్ అంటారు. మనం బియ్యంలో వచ్చే మట్టి, సన్న మట్టి, అక్కడ 2 చోట్ల మనం మట్టి తెస్తాం. పోంగ ఏమన్నా మిస్ అయిన మట్టి ఇక్కడ ఆగిపోతుంది. ఇదిగో రండి. ఇది డీస్టోన్ అంటారు. ఫైనల్ రైస్. వడ్లో నుంచి బియ్యంలో వచ్చిన మట్టి ఎట్టడం లైట్గా ఉంటే అక్కడ వస్తూ ఉంటుంది. క్లీన్ చేసిద్ది. ఇది క్లీనింగ్. అది క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇదిగో
పాలిష్ చేసినప్పుడు తౌడు వస్తుంది, ఇదిగో తౌడు బ్లోయర్ అంటారు దీన్ని, తౌడు బ్లోయరు. తౌడులో కూడా సన్న నూక తీసేస్తుంది. తౌడులో నూక, సన్న షీర్ నూక అంటారు దీన్ని, తౌడులో తీసేస్తుంది. ఇది తౌడు ఇక్కడికి వస్తుంది. తౌడు అట్లా తౌడు వస్తూ ఉంటుంది, తౌడు అక్కడ పడిపోద్ది. ఇది బరిగొడ్లకు వాడతారు, పాలిష్ తౌడు. ఇప్పుడు రెండో పాలిష్. ఫస్ట్ పాలిష్ వచ్చాడు ఎరుపు వస్తుంది, ఫస్ట్ పాలిష్ వచ్చాడు ఎర్రగా ఉంటుంది, ఎరుపు వస్తుంది. రెండో పాలిష్ వచ్చాడు తెల్లగా ఉంటుంది, మన పిండిలాగా మెత్తగా తెల్ల, మన మైదాలా బరిగొడ్లకేలే, మన మెత్తగా గేదెలకే మెత్తగా ఉంటుంది, తెల్లగా మన గోధుమ పిండి టైప్లో ఉంటుంది మెత్తగా. అసలు దీన్ని నూక ఉండదు. ఇక తౌడు కూడా తీగ ఉంటుంది. ఇది చేసింది కదా, తీపి వచ్చేస్తుంది. మనం తినేది పాలిష్ లైన్ మొత్తం అయిపోయింది తౌడు. ఒరిజినల్గా ఈ తౌడు తీగ ఉంటుంది. అందుకనే బరిగొడ్డ కలదోళ్ళు ఇవ్వ, మన కలదోళ్ళు ఉన్నాయి అంటారు. మనం బ్రౌన్ రైస్ తింటే మంచిది, మనకు బలం పోతుంది. అది బ్రౌన్ రైస్ తినాలి, అది లైట్గా ఆరోగ్యం కోసం డాక్టర్లు తినమంటారు, మంచిదని. బి కాంప్లెక్స్ కోసం అని ఆ తౌడు తీసుకెళ్ళి కొంతమంది ఏం చేస్తారంటే నీళ్ళలో నానేసుకొని తెల్లారి వడగొట్టి నిమ్మరసం కలుపు తాగుతారు. కొంతమంది డైరెక్ట్ చపాతీ పిండిలో కలుపుతుంది, చపాతీలు చేసి తినేస్తారు. ఒక ప్రాసెస్ మనకు ఒంట్లోకి వెళ్ళాలా. అది తౌడు అట్లాగే తినాలి, రూలే లేదు. మెత్తని కుప్పులు తింటాడు పాలిష్ తౌడు, దానికి తెలుస్తుంది. మనం బ్రాన్ ఆయిల్ అని వస్తుంది. బ్రాన్ ఆయిల్ అనేది తౌడులో ఉంచే అయితే ఫస్ట్ ఇప్పుడున్న పాలిష్ కాదు, ఫస్ట్ పాలిష్ చేసినప్పుడు సన్నగా మంచి తౌడు వస్తుంది, ఎర్ర తౌడు వస్తుంది. ఇట్లాంటి తౌడు, ఈ ఎర్ర తౌడు బ్రాన్ ఆయిల్. దీన్ని తీసుకెళ్తే దీంట్లో నుంచి పాలిష్ చేస్తారు. బ్రాన్ ఆయిల్ వచ్చి తౌడులో నుంచి. బ్రాన్ అంటే తౌడు, రైస్ బ్రాన్ ఆయిల్. బ్రాన్ ఆయిల్ అంటే బ్రాన్ అంటే తౌడే, తౌడులో నుంచి వచ్చే ఆయిల్. అది కన్వేర్ అంటారు. ఇట్లా కన్వేర్ పైన ఇట్లా కన్వేర్ ద్వారా, అటు కన్వేర్ ద్వారా వెళ్తాయి, అటు చుట్టూ దిగి అక్కడ కానాలకు వస్తాయి బియ్యం. పైన కన్వేర్, అది ఆ కన్వేర్. రండి రండి, అది తయారు అట్లా వస్తాయి. ఇక బియ్యం కన్వేర్ ద్వారా అటు వెళ్ళి కానాలకు వచ్చేస్తాయి, పడతా ఉంటాయి. ఫైనల్ రైస్ అన్నమాట. అయిపోయిందని మనం ప్యాకింగ్ చేసుకుంటాం. మనకు కావాల్సిన బ్రాండు ఎవరు కావాలంటే గోతం కూడా ఆ గోతం కాట వేసుకొని ప్యాకింగ్ చేసుకుంటాం. 25 కిలోలు 26 కిలోలు ప్యాకింగ్లు వస్తాయి. ఎవరికి ఎన్ని కావాలంటే అని ప్యాకింగ్ చేసుకోవడం, కుట్టి పక్కన పెట్టుకుంటాం. డైరెక్ట్గా అమ్మేస్తూ ఉంటాం. కాలేజీలకి కావాలంటే కాలేజీలకి ప్యాకింగ్ మనమే చేయాలి. రకరకాల బ్రాండ్లు వస్తూ ఉంటాయి, ఒక్కళ్ళు ఒక్కో రకం. ఎవరికి ఏం కావాలంటే ఆ బ్రాండ్ వేసుకోవటం. మనం 4 రకాల బ్రాండ్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. మేము రిటైలే ఎక్కువ, హోల్సేల్ అంటే మా అన్ని కాలేజీలు మెస్సులు ఖాతాలు. వాళ్ళందరూ స్టీమ్ బియ్యాలకి లాభాలు వస్తాయి. జనాలందరూ అలవాటు పడ్డారు. సిల్క్ పాలిష్లు, స్టీమ్ పాలిష్లు. అది వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటే ఎవరు ఆలోచించుకోరు. అంతా రా రైస్ స్టీమ్ బాయిల్ మీద పడ్డారు. మాదల్లా రా రైస్, ఓన్లీ రా రైస్ మిల్. ఇది కాలేజీల వాళ్ళకి కానీ అన్నం ఒదుగు రావాలన్నా కానీ, అన్నం దెబ్బ తినకుండా ఉండాలన్నా ఇది మంచిది ఆరోగ్యానికి. అది లైట్గా మరీ తినలేరు కాబట్టి కొంచెం సింగిల్ పాలిష్ వేసుకుంటే అన్నం మనకు ఆరోగ్యం మంచిది. ఆ సిల్క్ పాలిష్లు, స్టీమ్ బియ్యాలు తినకూడదు ఒరిజినల్గా. దానివల్ల మనకు ఆరోగ్యం దెబ్బ కానీ మంచిది కాదు. అవును, వాళ్ళు అదే అలవాటు పడ్డారు. అందుకనే హాస్పిటల్ బాగా డిమాండ్గా జరుగుతున్నాయి. హాస్పిటల్ వ్యాపారం డిమాండ్ జరిగేది అక్కడే. తినకూడదు. మనకి ఎంతసేపు రా రైసు, ఇది రా రైసే స్టీమ్ ఫుల్ పాలిష్. ఈ స్టీమ్ సిల్క్ పాలిష్ వచ్చేటికి స్టీమ్ అంటే ఆవిరి పెడతారు, ఒడ్లు ధాన్యం ఆవిరి పెట్టి తయారీ పెడతారు. దాంట్లో ఉన్న ఆ బియ్యం వాసన చూసినా కూడా పొగసూరు వాసన వస్తుంది. దానివల్ల మన ఆరోగ్యం దెబ్బే. అది కొంతమందికి కడుపులో మంట వస్తుంది, ఎర్రజనాలు అవుతాయి, గ్యాస్ ట్రబుల్ వస్తుంది. మెయిన్ గ్యాస్ ట్రబుల్. రా రైస్ అయితే ఏ ఇబ్బంది ఉండదు. అయితే ఏంటంటే పాలిష్ తక్కువ మంచిది, పాలిష్ ఎక్కువ కాకుండా. అది లెక్క. మనకు కావాల్సిన బ్రాండ్లు వేసుకోవడం. మన ఇప్పుడు కాలేజీలో ఉన్నారు, వాళ్ళకి అన్నం ఒదిగి రావాలా, అన్నం మంచిది కావాలా. పిల్లలకంతకు అయ్యే వాడతారు. బయట వాళ్ళు వాడుకుంటారు కానీ కాలేజీల వాళ్ళు కానీ మెస్ల వాళ్ళు కానీ వాడరు. ఇళ్లలో వాళ్ళు తెలియక అన్నీ ఆడుతూ ఉంటారు. ఫంక్షన్లకైనా సరే మామూలు రా రైసే వాడతారు. భోజనాలకి మన అన్నం వాటి రావాలి, ఒదురు రావాలని. ఎవరు వాడరు, తెలిసిన వాళ్ళు ఎవరు వాడకూడదు. తెలియకపోతే చేయగలిగింది. బాస్మతి ఉన్నాయి. బాస్మతి ఇక్కడ మనం తయారు పెట్టే, అవి పంజాబు, మధ్యప్రదేశ్ అటు నుంచి రావాల్సిందే. అవి ఇక్కడ తయారయ్యే కాదు. అది మిల్లులు వేరు. ఇవన్నీ ఇక్కడ బియ్యాల సేల్సే కానీ తయారని మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబు ఆ తగ్గ నుంచి వస్తాయి.
అంటే ఇక్కడ మిషన్ చూస్తారనమాట వెయిట్ అది. సో ఇవన్నీ స్టాక్ పెట్టేసేసి వాళ్ళు హోల్సేల్లో ఎవరు కావాలంటే వాళ్ళకి ఇవ్వటానికని ఇక్కడ స్టాక్ పెట్టారు. ఇది తౌడు అనమాట, గేదెలకి బలానికి వాడతారు. మనం ఆహారం ఎలా తింటాం గేదెలకు కూడా కావాలి కదా, ఈ తౌడు అనమాట. ఈ బ్రౌన్ రైస్ అంటారు, ఇది హెల్త్కి బాగుంటాయి. ఇది ముడి బియ్యం బాగా. ఇది కొంచెం తగ్గించింది, సింగిల్ పాలిష్ అనమాట. ఓకే, అచ్చంగా బ్రౌన్ రైస్ తినని వాళ్ళు సింగిల్ పాలిష్ తెప్పించుకుంటాం. దాదాపుగా ఒక 20 years నుంచి మేము ఇవే వాడుతున్నాము. గుంటూరు నుంచి, ఈ మిల్లు నుంచి తెప్పిస్తాము. పిండి మిల్లులకి ఏం లావు నూకలు, ఈ అన్నాలు కూడా తింటారు జనాలు. దోశలకి వాటికి పిండి మరలకి వాటికి వాడతారు. ఇదేమో అన్నానికి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సంచి ఎలా కుట్టాలి అనే దానికి, అది ఆల్రెడీ కుట్టింది కాబట్టి ఒకటి ఓపెన్ చేసి ఎలా కుడతారో చూపించుతున్నారు అనమాట. అలా సీల్ ఎలా వేస్తారని, అది సీల్ ఎలా వేస్తారు మిషన్ తోటి. ఇంకా సీల్ ఉంటుంది కదా, ఇంకా లీక్ అవ్వ అనమాట, అది అలా వేస్తారు. ఓకే, వీళ్ళందరూ స్టాఫ్ అనమాట దీంట్లో వాళ్ళు. ఓకే, అందరూ సింగిల్ పాలిష్ చేసుకుంటున్నారు. మీరు ఎంతకాలం నుంచి తీసుకుంటున్నారండి బియ్యము? బియ్యం ఎంతకాలం నుంచి తింటున్నారు? ఇప్పుడు సింగిల్ పాలిష్ చాలామంది వాడుతున్నారు. ఒకప్పుడు వాడేవాళ్ళు కాదు, తర్వాత బాగా అలవాటు పడ్డారు. అదే రోజుకు ఒక మూట పోయాయో 2 మూటలు పోయాట అంటే రోజుకి 4-5 గంటలు చాలామంది వాడుతున్నారు. 5 కిలోలు 10 కిలోలు జనాలు బాగా అలవాటు పడ్డారు. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు కూడా ఇప్పుడు సింగిల్ పాలిష్ తినమని చెప్తున్నారు. వాళ్ళు కూడా మెయిన్ ఒక పూట తినే ఉన్నాం కూడా సింగిల్ పాలిష్ తింటున్నారు. బాగా పోతున్నారు. ఫస్ట్లో పోయేవి కాదు, ఇప్పుడు బాగా నడుస్తున్నాయి. వైట్ బియ్యాలు ఎక్కువ నడిచాయి, ఇప్పుడు వైట్ కాదు, వైట్ సమానంగా నడుస్తున్నాయి ఇంచుమించుగా. ఇవి కూడా జనాలు ఏంటంటే తక్కువ రేటు కోసం తింటారు. కొంచెం పాలిష్ తక్కువ బియ్యాలు ఉంటాయి. ఇవి ఒడ్లు తడిచినప్పుడు రంగు మారిపోతాయి. ఇది ఎరుపు తెలుపు గింజ, ఇది మసర అంటారు. ఇది రేటు తక్కువ, రేటు తక్కువ కోసం తింటారు. ఇది తక్కువ రేటు కోసం చూసుకునేవాళ్ళు. ఇది అది ఈ మసర, ఇది మసర లైట్ మసరలు. ఇది 44 అట్లా ఉంటుంది. ఇదిగో ఈ 45 రూపాయలు అట్లా ఉంటుంది. ఇది పాలిష్ తక్కువ, ఇది లైట్ పాలిష్. ఇది 52 రూపాయలు. ఇది సూపర్ ఫైన్ అని ఒక లైట్ బియ్యం. ఇక్కడ నుంచి సన్న బియ్యాలు, బీపీటీ తెల్ల బియ్యాలు. ఇక మీరు ఇందాక చెప్తున్నారు సార్ అయితే బెండ అని, ఈ స్టీమ్ బియ్యాలు పట్టుకుంటే జారిపోతే సన్నగా బాగుంటాయి, కానీ ఆరోగ్యం దెబ్బ. మా దగ్గర చాలా తక్కువ నడుస్తుంది. ఇది జనాలు ముందుగా చెబుతాం, మా స్టీమ్ అమ్మ దిందులకి వెళ్ళొద్దని. కాదని వాళ్ళు కొనేస్తారు, ఎందుకంటే అమ్మకపోతే కుదరదు, వ్యాపారాలు నడవదు, అందుకోసం అమ్ముతాం. ఇది అన్ని రా రైస్. ఇక ఇది బీపీటీ పల్నాడు ఏరియా, ఇది సోనా మసూరి, ఇది నంద్యాల ఏరియా. ఈ 2 రకాలు నంద్యాల, సోనా మసూరి. ఇది NDL అంటారు దీన్ని, హైయెస్ట్ టాప్ క్వాలిటీ. వైట్ అని కాదు, క్వాలిటీనే అసలు టాప్ క్వాలిటీకి. అది ఫస్ట్ సెకండ్. ఈ 2 నంద్యాల ఏరియా. క్వాలిటీ సన్నగా బాగుంటుంది. పక్కన 70 రూపాయలు మారుతూ ఉంటాయి. ఇవి కాలేజీలకి వెళ్తూ ఉంటాయి. చూసారుగా ఫ్రెండ్స్, మనం ఒక ముద్దలో ఎంతమంది కష్టం ఉందో. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కాబట్టి నా సూచన అయితే అదే, ఎటువంటి పరిస్థితుల్లో వేస్ట్ చేయకుండా తినండి. ఈ వీడియో మీకు నచ్చిందనే, మీకు హెల్ప్ అవుతుందనే చేశాను. మీ అందరికీ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.